హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పర్మనెంట్ ఉద్యోగాలు అయితే 10th అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటైతే ఉన్నాయి. 10th క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు అయితే పర్మనెంట్ ఉద్యోగాలు, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు కాంట్రాక్ట్ టెంపరీ బేసిస్లో ఉన్నాయి. మంచి జాబ్స్, జీతం 25,000 మినిమం, అంటే 10th క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్కి అయితేనేమో 25,000 వరకు జీతం వస్తుంది. డిగ్రీ స్థాయిలో అర్హత ఉన్నటువంటి జాబ్లకైతే 40,000 పైన ఈజీగా వస్తుంది అన్నట్టు. ఇలాంటి ఎగ్జామ్లకి అంటే పర్మనెంట్ ఉద్యోగాలకి ఇదివరలో మనం ఎన్ని చూసుకున్నా కూడా ఎగ్జాము అదేవిధంగా ఇంటర్వ్యూ ఇలాంటి 2-3 స్టేజెస్ దాటిన తర్వాత జాబ్ వచ్చేది, మనకి ఉద్యోగం వచ్చేది. కానీ పర్మనెంట్ ఉద్యోగాలైనా కూడా ఎలాంటి ఎగ్జాము ఎలాంటి ఫీజు, జస్ట్ మనం ఆఫ్లైన్లో ఒక అప్లికేషన్ ఇస్తే, ఒక వైట్ పేపర్ మీద మనం ఒక అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ని బట్టి సెలెక్ట్ చేసేటువంటి ఉద్యోగాలు ఇవి. సో మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. డోంట్ మిస్, మంచి అవకాశం. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ లేదా స్పోర్ట్స్ అదేవిధంగా యూత్ అఫైర్స్ అనే మంత్రిత్వ శాఖ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తూ ఉంది. ఈ పోస్టుల గురించిన మిగతా పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వివరాలకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ నొక్కి ఆల్ అని నొక్కడం మర్చిపోదు. ఇలాంటి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, అన్ని రకాల పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇలాంటి అన్ని రకాల ఉద్యోగాల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ ఛానల్లో. సో ఇలాంటివి మిస్ కాకుండా మీ అందరికీ రీచ్ కావాలంటే, వితౌట్ ఎనీ సింగిల్ రూపీ మీకు అందరికీ రీచ్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోదు. జస్ట్ చిన్న క్లిక్ చేస్తే చాలు, అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మీరు మంచి జాబ్స్ అని చెప్పుకున్నాం కదా, 25,000 దాకా జాబ్స్ అనుకున్నాం కదా. దానికి సంబంధించినటువంటి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా వన్స్ అగైన్ మీరు నీట్గా వినడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని ఇక్కడైతే కనిపిస్తుంది కదా. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటీస్ ఫర్ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ అన్నాడు. కాంట్రాక్ట్ అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూద్దాం మనం ఈ పొజిషన్స్ ఏంటివి, అదేవిధంగా మనకి శాలరీ ఏ విధంగా ఉంది. రీజనల్ కోఆర్డినేటర్ పోస్టులు అయితే 5 ఉన్నాయి ఇక్కడ. ఇవి పార్ట్ టైం బేసిసే. నెక్స్ట్ 25,000 అయితే పర్ మంత్ రెమ్యునరేషన్ ఉంటుంది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్స్ అని, ఇవి పొజిషన్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీ అంటే 4 వేకెన్సీ పొజిషన్ ఉన్నాయి. ఫుల్ టైం ఫర్ 1 year కాంట్రాక్ట్ అయితే ఈ ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ దీనికి రెమ్యునరేషన్ పర్ మంత్ ఏంటంటే 40,000 ఉంది. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్, ఇది ఒక పోస్ట్ అయితే వేకెన్సీ పొజిషన్ ఉంది. ఇది కూడా ఫుల్ టైం 1 year కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఫిలప్ చేయబడుతుంది. దీనికి పర్ మంత్ రెమ్యునరేషన్ ఎంత ఉందంటే 40,000 ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకున్నట్టు 10th అర్హతతో ఉన్న ఉద్యోగాలు ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, ఇది ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. రెగ్యులర్ బేసిస్ అన్నాడు, అంటే ఇది పర్మనెంట్ ఉద్యోగం. దీనికి పే లెవెల్ ఏ విధంగా అంటే 7th సెంట్రల్ పే రివిజన్ కమిషన్ ప్రకారం 18,000 to 41,000 అన్నాడు. మొత్తం మీద అన్ని అలవెన్సెస్ అవన్నీ కలుపుకుంటే ఈజీగా 25,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ జాబ్స్కి అయితే మనకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంకా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఇంకేమైనా మిగతా వివరాలన్నిటికీ కూడా మనం తెలుసుకోవాలంటే నాడా యొక్క వెబ్సైట్ అని ఉంది ఇక్కడ, www.nadaindia.org అని. దాంట్లో మనం విజిట్ చేస్తే మిగిలిన క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. అయితే దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి 23rd July వరకే అవకాశం ఉంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ కదా, ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి ఈ అప్లికేషన్స్ ఎక్కడ మనం పంపించాలా అంటే అప్లై ఏ విధంగా చేయాలా అనేది ఒకసారి నేను చెప్తాను, క్లియర్గా వినండి. వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి, అన్ని విషయాలు డీటెయిల్గా అర్థమవుతాయి. నెక్స్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఆర్ కాంట్రాక్ట్ రెండు ఇచ్చారు చూడండి. క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇంత. అప్లికేషన్ డ్యూలీ కంప్లీటెడ్ షుడ్ బి సెంట్ టు
డైరెక్టర్ జనరల్ ఇక్కడ అడ్రస్ ఇచ్చిండు. ఈ అడ్రస్కి మన అప్లికేషన్ ఫామ్ పంపించాల్సి ఉంటుంది. డైరెక్టర్ జనరల్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, హాల్ నంబర్ 103 to 104, ఫస్ట్ ఫ్లోర్, జేఎల్ఎన్ స్టేడియం, న్యూఢిల్లీ 110003. ఇది పిన్ కోడ్ నంబరు. నాడా రిజర్వ్స్ రైట్ టు క్యాన్సిల్ దిస్ అడ్వర్టైజ్మెంట్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ దేర్ ఆఫ్ అన్నాడు. అయితే ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ని రద్దు చేసుకోవడానికి కూడా నాడాకు అన్ని రకాల హక్కులు అయితే ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఈ అడ్రస్కి అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మనం ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్స్ పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా దీని గురించి ఇంకా కొంత డీటెయిల్స్ అయితే చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్స్, అదేవిధంగా పోస్ట్ నేమ్, పోస్ట్ నేచరు అవి చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ చూడండి, రీజనల్ కోఆర్డినేటర్స్ అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే డోప్ శాంపిల్ కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, డోప్ శాంపిల్ కలెక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, యాంటీ డోపింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడంటే మనకి ఏ రీజియన్లో ఇస్తే ఆ రీజియన్లో, రెస్పెక్టివ్ రీజియన్ మనకి ఎక్కడైతే మనకు జాబ్ లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్లో మనం యాంటీ డోపింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎండి ఉండాలి. ఎండి ఇన్ మెడిసిన్ ఉండాలి, పాథాలజీ, మెడిసిన్ ఆర్ పాథాలజీ, ఫార్మకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, కాలేజ్, ఇన్స్టిట్యూట్స్ అన్నాడు. వర్కింగ్ ఇన్ ఎనీ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, హాస్పిటల్స్లో ఉన్నా కూడా ఓకే అంటున్నాడు. దీనికి సంబంధించి మంత్లీ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందంటే 25,000 per month ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా అన్ని జాబ్లకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. మనం 10th బేసిక్తో ఉన్నటువంటి దీని క్వాలిఫికేషన్ చూద్దాం. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ బేసిస్ అన్నాడు. ఎక్కడ వర్క్ చేయాలి? టు వర్క్ యాజ్ ప్యూన్గా వర్క్ చేయాలి ఎట్ నాడా హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది మనం ఈ జాబ్కి మనం సెలెక్ట్ అయినప్పుడు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నాడు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 25 years ఉండాలి దీనికి అంటున్నాడు. యాజ్ అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనం అప్లై చేసుకునే నాటికి ఇంత ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్ అన్నాడు. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్యాస్ట్ వైజ్గా, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కావచ్చు. ఈ విధంగా ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్ బీసీ, ఎస్సీలకు కావచ్చు, పిహెచ్సి పర్సన్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ ఉంటాయని చెప్తున్నాడు. దీనికి సంబంధించి స్కేల్ ఆఫ్ పే చూద్దాం. 18,000 నుంచి 41,000 అయితే ఉంది. 7th సిపిసి సెంట్రల్ పే రివిజన్ కమిషన్ ప్రకారం అయితే అని అంటున్నాడు. నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అన్నాడు. ఇవి ఒక్కసారి చూద్దాం. మనం చూసిన తర్వాత అప్లికేషన్స్ ఎక్కడ పోస్ట్ చేయాలనేది ఇంతకుముందే చెప్పుకున్నాం మనం అడ్రస్. దాంతోపాటు ఇక్కడ 5th సీరియల్ నెంబర్ 5thలో చూడండి, దాని అడ్రస్ అయితే ఇచ్చిండు. 23/7/2020 అంటే July 23rd వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నో టీఏడిఏ విల్ బి పేడ్ అపియరింగ్ ఇన్ ఇంటర్వ్యూ. క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ అపియరింగ్ ఫర్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ విల్ బి రియంబర్స్డ్ ద టీఏడిఏ యాజ్ పర్ దేర్ ఎంటైటిల్మెంట్ అన్నాడు. రిలాక్సేషన్ మే బి గివెన్ ఇన్ కేస్ ఆఫ్ డిజర్వింగ్ క్యాండిడేట్స్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కావచ్చు, అదేవిధంగా పిఎస్సీ కావచ్చు, వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంటుంది అన్నాడు. ప్లీజ్ అటాచ్ సెల్ఫ్ అటెస్టేషన్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నాడు. మనం ఏవైతే మన పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, దాన్ని ఒకసారి చదవండి. చదివిన తర్వాత దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఫోటోస్టేట్ కాపీస్, జిరాక్స్ కాపీస్ అయితే పెట్టాలి. దాని మీద మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ మన సిగ్నేచర్ చేయాలంటే ఇవి ఒరిజినలే, ఇది మనకి సంబంధించి కరెక్టే అనేది మనమే సెల్ఫ్ అటెస్టేషన్, మనమే సెల్ఫ్గా దానికి అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సంతకం చేయాలంటే జస్ట్ ఏం లేదు. నెక్స్ట్ ఏ స్క్రీనింగ్ కమిటీ విల్ స్క్రీన్ ద రిసీవ్డ్ అప్లికేషన్ ఫర్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఎట్సెట్రా అండ్ షార్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నాడు. ఎవరైతే ఈ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది వాళ్ళే మొత్తం లిస్ట్ని అయితే ఫైనలైజ్ చేస్తారని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా నాడా రిజర్వ్స్, ఓకే, ఇది మనం ఇదివరకే చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇవి అండి దాదాపు దీని గురించినటువంటి మొత్తం దాదాపు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. అయితే అప్లికేషన్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. మనం ఒక వైట్ పేపర్ తీసుకొని, ఒక వైట్ పేపర్లో ఒక సైడ్ మనకు తెలిసిందే ఎన్నో అప్లికేషన్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. రైట్ సైడ్ టాప్ కార్నర్లో మన ఫోటో అయితే అఫిక్స్ చేయాలి. అఫిక్స్ చేయడంతో పాటు దాని మీద వీలైతే మన సైన్ అయితే చేయండి అక్రాస్ ది ఫోటో. చేసిన తర్వాత కామన్గా మనం రెజ్యూమ్స్ ఎట్లా ఉంటాయో అప్లికేషన్ ఫామ్ కూడా అట్లే ఉంటుంది. కానీ మనం రెజ్యూమ్స్ అయితే పంపొద్దు, మనం హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి ఫామ్ అయితే పంపండి. నేమ్,
నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్స్ నేము, మదర్స్ నేము. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటే రాయండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మేలు ఫీమేలు. తర్వాత ఇంకేమైనా దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏదైనా ఉంటే కూడా దానికి సంబంధించి అవి కూడా పెట్టండి. అంటే అటాచ్డ్ చేసినటువంటి జిరాక్స్ కాపీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఎంక్లోజ్డ్ సర్టిఫికేట్స్ అని పెట్టండి. అది పెట్టేసి ఇవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టేసి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్లో మాత్రం అడ్రస్కి అయితే మనం జూలై 23 లోపల అయితే మనము పంపించాల్సి ఉంటుంది. ఇది అండి దీనికి సంబంధించి. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. ఏమైనా స్టాంప్ అతికించాలనే డౌట్స్ కూడా కొంతమందికి వస్తుంటాయి. స్టాంప్ అయితే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు ఎన్ని రూపాయల స్టాంప్ అతికించాలి. అక్కడికి వెళ్ళాలంటే అయితే ఊకే వెళ్ళదు కాబట్టి, ఫ్రీ సర్వీస్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా స్టాంప్ అయితే అతికించాలి. అది ఎంత అనేది ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళని అడగండి, క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశం మిస్ కాకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే నాట్ ఈజీ. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి జాబ్స్ మరియు అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఎలాంటి అప్డేటెడ్ నోటిఫికేషన్స్ వచ్చినా మీకు అందరికీ అంతకంటే ముందుగా రీచ్ అయ్యేట్లుగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.